గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్. నా పేరు రాజ్ రెడ్డి. వార్తా విశ్లేషణకు స్వాగతం. డిస్కషన్ చేయబోయే ముందు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్టయితే 60 సీట్లు మహిళలకే, పునర్విభజనలో 150కు పెరగనున్న స్థానాలు, ఆ మేరకు వచ్చే 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ, ప్రతి ఇంటా 2 మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చాలి. వ్యవసాయ వర్సిటీలో వన మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అదేవిధంగా ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు, క్రిటికల్ మినరల్ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకుందాం. బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు. ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణ మరిన్ని నిధులు ఇవ్వాలని వినతి. బ్రిక్స్ పునర్వినిచేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తామని వెల్లడి. అదేవిధంగా క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వండి. 2026లో ఖేల్ ఇండియా పోటీలను, ఒలింపిక్స్లో 2 ఆటలను తెలంగాణలో నిర్వహించండి. కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నేడు 3 మంత్రులతో భేటీ అనే అంశాన్ని కూడా చూసుకోవచ్చు. సినీ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించండి. సీఎంకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ వినతి. క్రీడాభివృద్ధికి తెలంగాణలో కలిసి పనిచేసేందుకు కపిల్ దేవ్ ఆసక్తి అంటూ ఇంకో ఐటెం కూడా మనం చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్తలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు జీవో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం. 10వ మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇంకా వారం రోజుల గడువే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అదేవిధంగా సహకరించండి క్రీడా యూనివర్సిటీకి, ఖేల్ ఇండియా గేమ్స్ ను తెలంగాణలో నిర్వహించండి, క్రీడా వసతులకు 100 కోట్లు ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా వినతి పత్రాలు అందించారు. అదేవిధంగా ఒలింపిక్స్ 2036లో 2 ఈవెంట్లు రాష్ట్రంలో జరపండి. క్రీడాకారులకు రైలు ఛార్జీల్లో రాయితీని పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. సీఎం రేవంత్తో కపిల్ దేవ్, అజయ్ దేవగన్ భేటీ. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధిపై కపిల్ ప్రశంస. రాష్ట్రంలో ఫిలిం స్టూడియో నిర్మిస్తామన్న అజయ్ దేవగన్. ఈ నెల 10న సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్. బల్కచర్ల స్థానికం యువ వికాసంపై చర్చించే అవకాశం అంటూ కూడా మనం ఇది చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం, వారిని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటా. మహిళా సంఘాలకు 21,000 కోట్ల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం. పిల్లల పేరుతో తలలు మొక్కలు నాటాలి రేవంత్. అగ్రి యూనివర్సిటీలో వన మహోత్సవ ప్రారంభం అంటూ ఇంకో ఐటమ్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా కొత్త వైన్ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 3 సంస్థలు. ప్రభుత్వ పరిశీలనలో ఫైల్ 1 సంస్థకు అనుమతి. ఈ ఏడాది జూన్ కల్లా 2.68 లక్షల వైన్ కేసుల విక్రయం అంటూ ఇంకో ఐటమ్ కూడా ప్రచురితమైంది ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా కాళేశ్వరం నివేదిక నెలాఖరులోగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్. ప్రభుత్వం అందించిన పత్రాలను అధ్యయనం చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్. గ్రాంటింగ్కు సాంకేతిక కమిటీ సిఫారసులు తీసుకోవడం పట్ల ఆగ్రహం అంటూ ఇంకో ఐటమ్ ప్రచురితమైంది. ఇది ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. అదేవిధంగా సాక్షిలో చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటమ్, జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిపోయిన నోటిఫికేషన్ల జారీ. ప్రస్తుత వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికే వెలువడని వైనం. గతేడాది క్యాలెండర్ ప్రకటన గడువు ముగిసి 4 నెలలు కావస్తున్నా కొత్త క్యాలెండర్ ఊసేలేదు. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల్లో నిరాశ, అయోమయం అంటూ కూడా సాక్షిలో ఐటమ్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ఐటమ్, మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే బాధ్యత గెలిపించే పూచి నాదే. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొండ సురేఖతో కలిసి వన మహోత్సవం ప్రారంభం. వ్యవసాయ యూనివర్సిటీలో రుద్రాక్ష మొక్క నాటుతున్న సీఎం రేవంత్ రెడ్డి అని ఈ ఐటమ్ ఫైల్ చేశారు. అదేవిధంగా మరో పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్టయితే డిగ్రీ పై నో ఇంట్రెస్ట్, సీట్లు
4.36 లక్షల చేరింది. 1.41 లక్షలే. ముగిసిన దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ. 64 కాలేజీలో ఒక్క స్టూడెంట్ చేరలే. బీకాంలో అత్యధికంగా 54,000 అడ్మిషన్లే అంటూ ప్రధానంగా వెలుగులో చూసుకోవచ్చు. అంతేకాకుండా అమెరికాను వ్యతిరేకిస్తున్న ఎక్స్ట్రా 10% టారిఫ్. బ్రిక్ దేశాలకు ట్రంప్ వార్నింగ్. ఏ దేశానికి మినహాయింపు ఇవ్వం. బ్రిక్స్ విధానాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికా టారిఫ్లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాల ప్రకటన ఫైర్. ఆగస్టు 1 నుంచి జపాన్, సౌత్ కొరియాపై 20% టారిఫ్ అంటూ కూడా తెలుగులో బ్యానర్ ఐటమ్గా ప్రచురితమైంది. అదేవిధంగా మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఉమెన్ రిజర్వేషన్లు. ఆ లెక్కన 50 దాకా సీట్లు వస్తాయి. అదనంగా మేము 10 సీట్లు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. వారిని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలుపుతాం. 10 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలు ఎట్లున్నారని కూడా కేసీఆర్ అడగలే. మొదటి 5 ఏళ్లైతే కేబినెట్లో అవకాశమే ఇయ్యలే. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. వాళ్ళకి సీట్లు ఇవ్వడమే కాదు, గెలిపించుకునే బాధ్యత నాదే అంటూ ముఖ్యమంత్రి కామెంట్ చేసినటువంటి దాన్ని వెలుగులో ప్రచురితం చేశారు. అదేవిధంగా నమస్తే తెలంగాణ చూసుకుందాం. నమస్తే తెలంగాణలో ట్యాపింగ్ కుట్రలు, పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు, పోలీసుల స్పష్టీకరణ, ది హిందూ వెల్లడి అంటూ కూడా నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. అదేవిధంగా తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు. రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. నువ్వు ఏం చేసినావు? రైతులు సంబరాలు చేసుకోవాలి. పోస్టు పెట్టి ప్రశ్నించేందుకు పోలీసులు కొట్టిస్తున్నావా? రోకలి బండలు ఎక్కించడమే ఇందిరమ్మ రాజ్యమా? రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక. మెదక్ నుంచి తెలంగాణ భవన్కు వెల్లువల కాంగ్రెస్ క్యాడర్. ఎమ్మెల్యే సొంతూరులో అస్తం పార్టీకి షాక్ అంటూ నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ తీసుకున్నారు. అదేవిధంగా 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు. అర్హులు కాదని నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితం. నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనులు నిలిపివేత. PMAY యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలంటూ రెడ్ మార్క్. దాదాపు 20,000 ఇండ్లకు కేంద్రం నుంచి చుక్కెదురు. తప్పనిసరి ఆ ఇండ్లు రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. తమ ఇండ్లు రద్దు అవుతున్నాయేమో అని లబ్ధిదారులు ఆందోళన. ఇది వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మనం చూసాం.